రేవంత్ రెడ్డి ప్రజలు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు ఎమ్మెల్యే కోవలక్ష్మి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల కుదింపుకు కుట్ర పన్నుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారామె. కొమరంభీం జిల్లాను కుదించే చర్యలు పూనుకుంటే కొమరంభీం స్ఫూర్తిగా తిరగబడతామని హెచ్చరించారు. జిల్లా ఏర్పాటు తర్వాత ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. జిల్లాను తొలగిస్తే అభివృద్ధి కుంటుపడుతుందని, ఆదివాసీలు ఇబ్బందులు పడతారని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేని కాంగ్రెస్ ప్రభుత్వం దిక్కుతోచని స్థితిలో ఉందని చెప్పారు. కొమరంభీం ప్రాజెక్టు కరకట్ట ప్రమాదకర పరిస్థితిలో ఉందని చెప్పారు. కట్ట తెగిపోయి గ్రామాలు నీట మునిగిపోయే పరిస్థితులు ఉన్నాయన్నారు. వెంటనే మరమ్మతులు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కోవలక్ష్మి. తెలంగాణ రాష్ట్రం కోసం ఏ విధంగా పోరాటం చేసినామో మరి ఇక్కడ జిల్లా రావడానికి కోసం కూడా ఆ రోజు ప్రజలందరూ కూడా మరి తెలంగాణ రాష్ట్రాన్ని మేము సాధించుకున్న తరుణంలో మరి జిల్లా ఏర్పడిన తర్వాత మరి జిల్లాని తీయడానికి మాత్రం ప్రయత్నం చేస్తే మాత్రం ఊరుకునేది లేదు. ప్రజలందరూ కూడా మరి కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు వాళ్ళు మార్చుకోవాలి. ఏవైతే జిల్లా ఏర్పాటు చేసిన తర్వాత నిన్న రేవంత్ రెడ్డి గారు వచ్చారు ముఖ్యమంత్రి. మరి ఇక్కడ వచ్చిన తర్వాత మరి కొమరంభీం ప్రాజెక్టు వాళ్ళ హామీలో కంప్లీట్ చేశారు. మరి మొన్న ఎలక్షన్ కు ముందు అప్పటికి కోడ్ పడ్డది కాబట్టి మన ప్రాజెక్ట్ అంతా కూడా పలిగిపోతుందని మొత్తం నీళ్ళంతా కూడా వదిలేశారు. నీళ్ళంతా వదిలేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉంది. అప్పుడు ఆ రోజు వాళ్ళ ప్రభుత్వం హయాంలోనే అది కంప్లీట్ అయింది. మన కొమరంభీం ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఒక్క రోజు కూడా దాన్ని చూసిన ఘనత లేదు. తెలంగాణ రాష్ట్రం కోసం